దే దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలను మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము: మనుషులు స్వతంత్రులుగా జీవించాలి అని అనుకుంటే ప్రభువునందు నిలిచి ఉండాలని, ఆ విధమైనటువంటి నిలిచి ఉండుట, నమ్ముట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మన దేశము ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. స్వాతంత్రము మనము కలిగి ఉన్నామని మనము నమ్ముచున్నాము. ప్రభువు ఒకనాడు యూదులతో మాట్లాడుతూ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే స్వతంత్రులుగా ఉంటారని ప్రభువారు హెచ్చరించగా, దానికి యూదులు ఏమని స్పందించారంటే, మేము స్వతంత్రులమే, కానీ మేము ఎవరికని దాసులము కాకపోవటమే కాదు, అసలు మేము దాసులముగా లేమని, మేము ఎవరికి దాసులము కాదు అని సమాధానం ఇచ్చారు యూదులు. పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని ప్రభువు చెప్తున్నాడు. దేవుని మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను పాటించే ప్రతి మనుష్యుడు ఎవరికీ దాసుడు కానేరడనియు, అట్టి దేవుని వాక్యాన్ని బట్టి జీవిస్తున్నవాడు దేవుని కుమారుడే, అతను స్వతంత్రుడు అని ప్రభువారు బోధిస్తున్నారు. లోకములో అపవాది క్రియలు, విగ్రహారాధన, దుష్టక్రియలు, మూఢనమ్మకాలు మొదలగు సాతాను ప్రభావములకు మనుషులలో ఈ యొక్క చెడ్డ కార్యముల వలన మనుషులకు స్వేచ్ఛగాను స్వతంత్రంగాను జీవించలేకపోతున్నారు. అదే ప్రభువును నమ్మి ప్రభువును మన హృదయాలలో నివసింప చేసుకుంటే సాతాను మన దరిదాపుల్లోకి రాదు కూడాను, రావటానికి వీలు కూడా లేదు. ఎందుకు? ప్రభువారు ఉంటున్నారు. హృదయంలో ప్రభువారు ఉంటే సాతాను రాదు. సాతాను రానప్పుడు ఏ విధమైనటువంటి దుష్టక్రియలు, విగ్రహారాధన, మూఢనమ్మకాలు, అపవాది క్రియలు ఏముండకపోతే దేవుని వాక్యము అతని మనసులో ఉన్నట్లు, దేవుని వాక్యం అంటే ప్రభువారు ఆ యొక్క హృదయాలలో ఉన్నట్లుగా గుర్తించగలము. ఇప్పుడు ప్రభువును మన హృదయంలో నివసింపజేసుకుంటే సాతాను మన దరిదాపులకు రాలేదని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు ప్రేమ కలిగిన జీవితాలతో ఒకరికొకరు ఆనందంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా మనము మన కుటుంబాలతో, ఇరుగు పొరుగు వారితో స్వేచ్ఛగా దేవుని స్తుతించుకుంటూ జీవిస్తూ ఉంటాము. అప్పుడు మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు మనము బలపడి, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుచు నిత్యము దేవునికి ప్రార్థన మనం చేస్తూ, మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటూ మనము స్వేచ్ఛాయుత జీవితాన్ని మనం అనుభవిస్తాము. అది ప్రభువారికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముగల తండ్రి, నీ పాదములు స్తోత్రములు.
తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డ తండ్రి అపవాది క్రియలకు లోనవ్వకుండా, తండ్రి దాసులుగా కాకుండా స్వతంత్రత కలిగి స్వతంత్రులై నీ యందు భయభక్తులతో తండ్రి జీవించుచు నిన్ను ఎల్లప్పుడూ దేవా స్తుతించుకొనుచు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతార్పణలు చెల్లించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.